సుగాలీలు అంటే ఎవరండి? సుగాలీలు అంటున్నారు కదా, ట్రైబల్సా? ఓకే ఓకే. ఎవరు? ఓకే, ఇప్పుడు ఉన్న వాళ్ళ సుగాలీలా? సుగాలీలు. ఓకే, సుగాలీలు అంటే నిజామాబాబు పరిపాలన చేసినప్పుడు వాళ్ళు నాన్ వెజ్ ఎక్కువ తింటారు కదా ముస్లిమ్స్. అవునవును. వాళ్ళు మేకలు, ఆవులు, గొర్రెలు ఇవన్నీ వాటిని ఒంటెలు ఇవన్నీ చూసుకోవడం కోసం ఓకే రాజస్థాన్ నుంచి ఈ ఫ్యామిలీస్ ఇక్కడ అంటే పశువుల కాపర్లాగా రప్పించారు. ఓకే, వాళ్ళు ఇక్కడ ఈ పశువుల కాపర్లు చేసుకుంటారు. తర్వాత కొంతమంది రోడ్డు దొంగతనాలు కూడా చేసేవాళ్ళంట, దారి దోపిడీ కూడా చేసేవాళ్ళంట వీళ్ళు. సుగాలు. ఓకే, సినిమాలో చెప్పేవాళ్ళండి, సినిమాలో. అట్లా చేసుకుంటూ ఓకే అట్లా ఉంది. తర్వాత ఈ సాగర్ డ్యామ్ కట్టినప్పుడు మన ఈ పల్నాడు వైపు ల్యాండ్ ఎక్కువ ఉంది. ఓకే, ఇటు పక్క చాలా ఇల్లు ఇచ్చారు, ఇటు వచ్చారు. వీళ్ళు ఇక్కడ ఉంది. అసలు మన ఆంధ్ర లేదంతా తెలంగాణ వాళ్ళు ఇల్లు. ఓకే, నవాబు నిజాం తీసుకొచ్చాడు కాబట్టి అటు సైడ్ వచ్చాడు తెలంగాణకి. ఈ నాగార్జున సాగర్ డ్యామ్ పుణ్యాలు మన ఆంధ్ర వైపు వచ్చారు. ఓకే, ఉద్యోగాలు సంపాదించి అదేలేండి మీరు చెప్పినంత తెలంగాణ మ్యాక్సిమం అటు సైడ్ వాళ్ళే ఉంటారు కదా, అటు సైడ్. 54 ఊర్లు సార్, మన ఆంధ్ర వైపు ఒకే ఊరు ఉంది. మరి వాళ్ళందరూ వచ్చేసారు. ఓకే, రెడ్డి కూడా అంటే మన ఆంధ్ర వచ్చింది. సో మిగిలిన తెలంగాణ సైడ్ నువ్వు జమ్మిగడ్డి తండ, ఆ తండ, ఈ తండ అని చెప్పేసి కొండ వరకు 54 ఊర్లు వెళ్ళిపోయాయంట. ఈ ఊరు జనాలు మొత్తం చిల్లూరుపేటలో ఉన్నారు. చిల్లూరుపేట, నర్సాపేట. రండి సార్, ఇక రాలేదు, ఇప్పటికి ఏడుస్తున్నాడు. ఒకసారి ఆకలి మీద మంచి మళ్ళీందంటే ఆకలి వేస్తానే ఉంటుంది ఇంకా తినేంతవరకు. కొండలకి ఇంకా ఆకలి ఎక్కువ తినాలప్పుడు రాలేము, శివరాత్రి రాలేము. అవునా? జనాలు ఉంటారా? జనాలు రష్, హెవీ రష్. అంటే ట్రాన్స్పోర్టేషన్ లేదు కదండి, అంతమంది జనాలు వస్తారా? ఓట్లు పెడతారు సార్, అప్పుడు గవర్నమెంటే పెడతాదా?